హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ప్రతి వీడియో చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. ఇలా ఈ వీడియోస్ చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. నా ఛానల్ చూస్తున్నారని కాదు, మీ సొంతగా నాకు ఇంగ్లీష్ రావాలి, అది అనర్గళంగా మాట్లాడాలి, భయం లేకుండా మాట్లాడాలని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్. సో ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ని గ్రామర్ అనే దాన్ని పెద్దగా చూపిస్తూ భయపెడుతూ అలా లేకుండా గాబరా పెట్టకుండా టెన్సెస్ అంటే టెన్షన్ పడకుండా కూల్గా 1% కూడా కంగారు పడకుండా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, అది కూడా మిస్టేక్స్ లేకుండా ఎలా మాట్లాడాలి అనే దాన్ని చాలా స్పష్టంగా వీడియోస్ చేస్తున్నాం మనం. ఇది 45 డేస్ ఛాలెంజ్. 45 డేస్ ఛాలెంజ్లో రోజుకు ఒక వీడియో కాకుండా ఒక 2 డేస్కి ఒకసారి ఎందుకు పెడుతుందంటే 45 వీడియోస్ ఉంటాయి. మీరు అది ప్రాక్టీస్ చేయడానికి మధ్యలో 1 లేదా 2 రోజులు గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు ఈ వీడియోస్ అన్ని చూస్తూ దానికి సంబంధించిన నోట్బుక్ రాసుకొని ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడితే మీకు అద్భుతమైన అవకాశం ఉంది. అలా కాదు సార్, నాకు మాట్లాడే వ్యక్తి ఎవరు లేరు అంటే మీ నెంబర్ ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో పంపిస్తే ఇలా ఎవరైతే మాట్లాడో వాళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో నేను ఉంటూ మీకు అప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ చేయడానికి ఒక అవకాశం ఉంది. అందరికీ ఆంగ్లం ఉచితంగా అనర్గళంగా, మారుమూల గ్రామాలకు కూడా ఆంగ్లం చేరాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ వీడియోస్ని మీరు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటు మనకు ఒక బుక్ ఉంది. ఆ బుక్లో కూడా ఈ కాన్వర్సేషన్స్ ఉన్నాయి. కొంతమంది బుక్ ఆర్డర్ పెట్టారు, వెళ్ళటం జరిగింది. అలాగే బుక్ పెట్టిన తర్వాత కూడా నాకు రావడం లేదు అంటే మన ఆన్లైన్ క్లాసెస్ ఎలాగో ఉన్నాయి, దానికి జాయిన్ అవ్వచ్చు, హెల్ప్ తీసుకోవచ్చు. మీరు ఏ విధంగా ప్రయత్నించినా చివరికి ఇంగ్లీష్లో మాట్లాడడం మీ లక్ష్యం. మీ లక్ష్యం చేరుకోవడానికి సహాయం చేయడమే మా లక్ష్యం. మరి ఇంకెందుకు చూద్దాం. చాలామంది ఇక్కడ నీకు ఒక చిన్న సెంటెన్స్ చెప్తా, చూడండి, దాని మీనింగ్ చూడండి. ఐ డ్రింక్ టీ అన్నాను నేను. దీనికి ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ చెప్పగలరా? ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ ఐ డ్రింక్ టీ అంటే నేను టీ తాగాను అనడానికి లేదు, నేను టీ తాగుతున్నాను అనడానికి లేదు, నేను టీ తాగుతాను అనడానికి లేదు. వాస్తవానికి దీన్ని మనం ఏ టెన్స్ అంటామో, ఈ టెన్స్ అనే వర్డ్ చాలా ఇరిటేటింగ్ కాబట్టి చెప్తున్నాం. సో ఇది ప్రజెంటా కాదు, ఇక్కడ ఏ వర్బ్ ఉంది మనకి? డ్రింక్ అనేది బేస్ వర్డ్ అంటే ప్రజెంట్ వర్బే ఉంది, కానీ ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. ఐ డ్రింక్ టీ అన్నప్పుడు నేను టీ తాగుతా. ఎప్పుడు? నాకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతా. సో ఐ డ్రింక్ టీ అనేది నేను తాగాను అని చెప్పట్లేదు, తాగుతున్నాను అని చెప్పట్లేదు. ఇది ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ తీసుకుంటున్నాం మనము, కానీ అది ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇంక్లూడింగ్ ఫ్యాకల్టీ కూడా మిస్టేక్ చేయడానికి అవకాశం ఉన్న టెన్స్. ఇది కష్టమైందని నేను చెప్పట్లేదు, కానీ రూల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం మంది మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కడ వాడతాము అసలు? దీని మీనింగ్ ఏంటి? ఐ డ్రింక్ టీ అంటే నేను తాగుతా, అంటే నిన్న తాగాను, ఈరోజు తాగాను, నాకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతా. తాగుతున్నాను అని చెప్పట్లా, తాగాను అని చెప్పట్లా, తాగుతాను అని కూడా చెప్పట్లా. గుర్తుపెట్టుకోండి. సో మనం చెప్పే టెన్స్కి చిన్న ఒక పేరు ఏంటంటే, దీని పేరు సింపుల్ ప్రజెంట్. అంటే అర్థం ఏంటి? సింపుల్గా నేర్చుకో బాబు అని. దాన్ని మనం కాంప్లికేట్ చేయొద్దండి. ఓకే, ఇక్కడ ఒకే ఒక రూల్ ఏంటంటే, ఐ కానీ, వి కానీ, యు కానీ, దే కానీ, ప్లూరల్ నేమ్ కానీ వస్తే డైరెక్ట్గా వర్బ్ని యాజ్ ఇట్ ఈజ్గా వాడేస్తాం మనం. అంటే ఐ డ్రింక్ కాఫీ, వీ డ్రింక్ కాఫీ, యూ డ్రింక్ కాఫీ, దే డ్రింక్ కాఫీ. ప్లూరల్ ఏమంటారు? స్టూడెంట్స్ డ్రింక్ కాఫీ. ఇక్కడ రూల్ ఏంటి? హీ షీ ఇట్ కానీ, సింగిల్ నేమ్ కానీ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ పెట్టకూడదు.
ఇక్కడ వద్దు, ఇక్కడ ప్లస్ ఏం లేదు. ఇప్పుడు ఐ డ్రింక్ టీ, వీ డ్రింక్ టీ, యూ డ్రింక్ టీ, దే డ్రింక్ టీ, ప్లూరల్ నేమ్. స్టూడెంట్స్ డ్రింక్ టీ ఆర్ పీపుల్ డ్రింక్ టీ. హీ డ్రింక్స్ టీ, షీ డ్రింక్స్ టీ. ఇట్ ప్లేస్లో మనం ఏం చేసుకుంటాం, డాగ్. డాగ్ డ్రింక్స్ వాటర్, టీ తాగలండి. సింగిల్ నేమ్ సుబ్బారావు డ్రింక్ టీ. హీ షీ ఇట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ ఖచ్చితంగా పెట్టాలి. ఐ యు దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టకూడదు. ఒకసారి కంగారు పడుకోండి, మళ్ళీ చెప్తాను. ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఐ వి యు దే ప్లూరల్ నేమ్. ఈ 5 సబ్జెక్టులు వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టకూడదు. హీ షీ ఇట్ సింగిల్ నేమ్. హీ షీ ఇట్ సింగిల్ నేమ్. సింగిల్ నేమ్ అంటే ఒకటే పేరు ఉంది. ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలి. ఇప్పుడు నేను ఒక వర్డ్ చెప్తున్నా, రీడ్ బుక్ అన్నా. ఐ తీసుకుంటున్నా. ఐ రీడ్ బుక్, ఐ రీడ్స్ బుక్. ఐ రీడ్ బుక్, వీ రీడ్ బుక్, యూ రీడ్ బుక్, దే రీడ్ బుక్. ప్లూరల్ నేమ్ పీపుల్ రీడ్ బుక్. హీ రీడ్సా, రీడ్స్ బుక్. షీ రీడ్స్ బుక్. ఇట్ అంటే మనం వదిలేద్దాం. అంటే ఇట్ అంటే నేమ్ తీసుకోవాలి. ఇప్పుడు గుర్రం అది చదవదు కదా, మనుషుల గురించి మనం. సింగిల్ నేమ్ సుమా రీడ్స్ బుక్. అర్థమైంది కదా. ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లర్న్ ఇంగ్లీష్. ఐ లర్న్సా ఇక్కడ పెట్టకూడదు కాబట్టి ఐ లర్న్ ఇంగ్లీష్, వీ లర్న్ ఇంగ్లీష్, యూ లర్న్ ఇంగ్లీష్, దే లర్న్ ఇంగ్లీష్. ప్లూరల్ నేమ్ అంటే గర్ల్స్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఏదైనా తీసుకోండి. లర్న్ ఇంగ్లీష్. హీ లర్న్స్, ఎస్ పెడుతున్నా. హీ లర్న్స్ ఇంగ్లీష్, షీ లర్న్స్ ఇంగ్లీష్, రాము లర్న్స్ ఇంగ్లీష్. సో రూల్స్ చూసుకోండి. హీ షీ ఇట్ సింగిల్ నేమ్ వస్తే వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టవలేను. ఐ వి యు దే ప్లూరల్ నేమ్ వస్తే వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టకూడదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, వర్క్ వెల్. హీ వర్క్ వెల్, వర్క్స్ వెల్, వర్క్స్ వెల్. షీ వర్క్స్ వెల్. ఇట్ వర్క్స్ దాని గురించి మాట్లాడు. ఇట్ వర్క్స్ వెల్. సోము వర్క్స్ వెల్ సింగిల్ నేమ్ వచ్చింది. ఐ వర్క్ వెల్, వీ వర్క్ వెల్, యూ వర్క్ వెల్, దే వర్క్ వెల్. ప్లూరల్ నేమ్ ఎంప్లాయీస్ వర్క్ వెల్. అర్థమైంది కదా. హీ షీ ఇట్ సింగిల్ నేమ్ వస్తే వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలి. ఐ వి యూ దే ప్లూరల్ నేమ్ వస్తే వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టకూడదు. ఇది మైండ్లో పెట్టుకోండి. చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడే కాబట్టి నా స్టూడెంట్స్ ఎవరు, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరు మిస్టేక్ చేయకూడదు. ఆ ఉద్దేశంతో చెప్తున్నా. 5 ఐ వి యూ దే ప్లూరల్ నేమ్ వీటికి ఎస్ పెట్టకూడదు. ఈ 4 హీ షీ ఇట్ సింగిల్ నేమ్ ఇవి సబ్జెక్ట్గా వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలి. సో మనకు రూల్ అర్థమైపోయింది. సరే, ఇందాక మీరు అన్నారు కదా ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ పేర్లో ప్రజెంట్ ఉన్న ప్రజెంట్కి వాడమని. మరి ఎక్కడ వాడతారు? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రజెంట్ చాలా సింపుల్ అండి. ఇది మనమే కాంప్లికేట్ చేయొద్దు. ఎక్కడ వాడతాము అంటే చాలా యూజెస్ ఉన్నాయి. అందులో 5 గుర్తుపెట్టుకుందాం. 5 చాలా సింపుల్ పెట్టి నేను చెప్తాను, తర్వాత మీరు గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. డైలీ అండ్ రెగ్యులర్. డైలీ అంటే ప్రతిరోజు చేసే పని. నేను పొద్దునే లేస్తా, పొద్దునే కాకపోయినా కొంచెం లేట్గానే లేస్తా కదా. లేవటం అనేది డైలీ చేసే పని. తినడం డైలీ చేసే పని. డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా సింపుల్ ప్రజెంట్లో వస్తాయి. రెగ్యులర్ యాక్షన్స్ అంటే ఏంటి? సర్టెన్ గ్యాప్ తోటి, ఒక కొంత గ్యాప్ తోటి రిపీటెడ్గా జరిగేవి. ఇప్పుడు అతను వారానికి ఒకసారి సినిమా చూస్తాడు. హీ వాచెస్ మూవీ వన్స్ ఇన్ ఏ వీక్. షీ విజిట్స్ టెంపుల్ ఆన్ ఎవ్రీ సాటర్డే. ప్రతి సాటర్డే అంటే ఏంటి? వారానికి ఒకసారి చేస్తుంది. సో ఇదేమవుతుంది? డైలీ అండ్ రెగ్యులర్ యాక్షన్స్. రెగ్యులర్ యాక్షన్స్ అవుతుంది. సో డైలీ అంటే ప్రతిరోజు,
రెగ్యులర్ అంటే సర్టెన్ గ్యాప్ తోటి రిపీటెడ్గా చేసింది. హ్యాబిచువల్ యాక్షన్స్ అలవాట్లన్నీ సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. అది ఏ అలవాటైనా కావచ్చు, హాబీ కావచ్చు, హ్యాబిట్ కావచ్చు. దాన్ని హీ డ్రింక్స్ కాఫీ, షీ పెయింట్స్ వెల్, ఆమె అప్పుడప్పుడు పెయింట్లు వేస్తూ ఉంటుంది. అతను బొమ్మలు గీస్తాడు, హీ డ్రాస్ పిక్చర్స్, ఆమె పాటలు పాడుతుంది, షీ సింగ్స్ సాంగ్స్. అలాగే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్, ఎమోషన్స్ అన్నీ. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, నేను నడుస్తూ ఉన్నా, ఏం చెప్తాం మనం? ఐ యామ్ వాకింగ్. నేను వింటూ ఉన్నా, ఐ యామ్ లిస్నింగ్. నేను మాట్లాడుతూ ఉన్నా, ఐ యామ్ స్పీకింగ్. నేను నేర్చుకుంటూ ఉన్నా, ఐ యామ్ లెర్నింగ్. మరి నేను ప్రేమిస్తూ ఉన్నా ఏమనొచ్చు? ఐఎమ్ లవింగ్ అంటామా? అనకూడదు, అది ఎమోషన్. ఐ లవ్, ఐ హేట్, అంతే. అంతేగాని నేను ప్రేమిస్తూ ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను కదండి, ఐఎమ్ లవ్వింగ్ అనకూడదండి. ద్వేషిస్తున్నాను కాబట్టి ఐఎమ్ హేటింగ్ హిమ్ అనకూడదు, ఐ హేట్ హిమ్. అలాగే నేచర్ రిలేటెడ్, ప్రకృతి సంబంధించిన అన్నీ కూడా సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. సన్ గివ్స్ లైట్, మూన్ కమ్స్ ఎట్ నైట్, వాటర్ ఫ్లోస్ డౌన్, ప్రకృతికి సంబంధించింది ఏదొచ్చినా సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. ఇంకా లాస్ట్ కామన్ అండ్ జనరల్, కామన్గా చేసే యాక్టివిటీస్ అన్ని సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. ఏంటి కామన్గా? ప్రతి మనిషి ఇల్లు కట్టుకుంటాడు, పీపుల్ బిల్డ్ హౌసెస్, డబ్బులు సంపాదిస్తారు, ఎవ్రీ వన్ ఎర్న్స్ మనీ, లేదా ఎవ్రీ వన్ ట్రైస్ టు ఎర్న్ మనీ. అలా కామన్గా జరిగే అన్నిటినీ కూడా సింపుల్ ప్రజెంట్. ఇప్పుడు నేను దానికి అడ్డం నుంచి ఉంటున్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. 5 డైలీ అండ్ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఫీల్ అండ్ ఎమోషన్, నేచర్ రిలేటెడ్, కామన్ యాక్టివిటీస్. ఒకసారి చూడకుండా చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. డైలీ అండ్ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఫీల్ అండ్ ఎమోషన్, నేచర్ రిలేటెడ్, కామన్ అండ్ జనరల్. ఇక్కడ లయన్ హంట్స్ ఫెరోషియస్లీ అన్నాం. ఏ లైన్ అయినా అదే చేస్తుంది, ఏ సింహం అయినా అదే చేస్తుంది. డాగ్ బార్క్స్, ఏ డాగ్, కామన్గా ఏ కుక్కకైనా ఉన్న క్వాలిటీ అదే. సో కామన్ యాక్టివిటీ చెప్పడానికి వాడతాము. సో 5 యూజెస్ గుర్తుపెట్టుకుందాం. నిద్దట్లో అడిగినా చెప్పాలంటే, ఎందుకంటే యూజెస్ తెలిస్తే సింపుల్ ప్రజెంట్ చాలా చాలా ఈజీ. మీరు అనుకున్న దాంట్లో 1% కూడా టఫ్నెస్ లేదు. ముందు ఆ మైండ్ నుంచి తీసేయండి. అలాగే మాట్లాడటం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఉపయోగపడుతుంది. మనం వింటున్నాం ఒక ఎత్తు, నోట్స్ రాస్తాం రెండోది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాట్లాడడానికి, దాన్ని వాడడానికి, దాన్ని ప్రాక్టీస్లో ఎప్పుడైతే పెడుతున్నారో ఖచ్చితంగా వస్తుంది. అందరికీ ఆంగ్లం అనర్గళంగా ఉచితంగా. సో అసలు ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఆన్సర్స్ ఎలా చెప్తారు? సింపుల్ ప్రజెంట్లో ఎక్కువ శాతం మంది మిస్టేక్ చేసేది ఎక్కడ తెలుసా? క్వశ్చన్స్ వేసేటప్పుడు. మరి ఆ క్వశ్చన్స్ ఎలా చేయాలి, అక్కడ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది. ఓన్గా ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న ప్రాక్టీస్ చేసాం. మీ ఫ్రెండ్ తీసుకోండి, హీ కానీ షీ కానీ. ఆమె పొద్దున్నే లేస్తుంది అంటే షీ విల్ వేకప్ కదా, రెగ్యులర్ యాక్టివిటీ కదా. షీ వేక్స్ అప్ అర్లీ ఇన్ ద మార్నింగ్, నీళ్ళు తాగుతుంది. షీ డ్రింక్స్ వాటర్, బుక్ చదువుతుంది. షీ రీడ్స్ బుక్, ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. షీ లెర్న్స్ ఇంగ్లీష్, రాస్తుంది. షీ రైట్స్. అక్కడ హీ కానీ షీ కానీ తీసుకొని ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసే యాక్టివిటీస్ ఒక 30 సెంటెన్సెస్ సేమ్ వర్బ్ రాకుండా, అంటే షీ గోస్ టు అవుట్ సైడ్, షీ గోస్ టు మార్కెట్, అలా కాదు. నేను ఒకసారి ఒక 10 సెంటెన్స్ చెప్తా, ఇదే ఫ్లోలో మీరు 30 ట్రై చేయండి, అప్పుడు చూద్దాం. హీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, he gets down from the bed, he takes the blanket, he folds and keeps aside, he prays to the God, he moves from the place, he gets ready, he wears dress, he opens the notebook, he reads notebook, he learns English, he speaks English, he practices for a while, he comes out from the house, he reaches to the bus stop, he gets into the bus, he travels for a while, he attends the duty, he does his work, he speaks to his colleagues, he takes the work from the boss, he completes his work, he submits the reports, he sends the mail. ఇలా ఆపకుండా 30 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. మీ నోరు తిరుగుతుంది, అలాగే బ్రెయిన్లో ఆ టైంకి వర్డ్ గుర్తొస్తుంది. సేమ్ వర్డ్ రాకుండా ట్రై చేయండి. ఇంగ్లీష్ రావటం ఖచ్చితంగా తథ్యం. ఆల్ ద బెస్ట్.